బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి ఇది పెద్ద శుభవార్త. ఇకపై వాణిజ్య బ్యాంకుల్లో రుణాలపై విధించే వడ్డీ రేట్లు బాగా తగ్గిపోనున్నాయి. ఆర్బీఐ ఇతర వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తుండటంతో అది అంతిమంగా ఇండ్లు, వాహనాలు, ఇతర అవసరాల కోసం రుణాలు తీసుకునే వారికి లాభంగా మారనుంది. 20 లక్షల రుణం తీసుకునే వారికి దాదాపు 1 లక్ష వరకు వడ్డీ రూపంలో లాభం వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. 2025 సంవత్సరంలో ఆర్బీఐ వరుసగా 4వ సారి రెపో రేటు తగ్గించింది. ఈ ఏడాది జనవరిలో రెపో రేటు 6.5% ఉంటే డిసెంబర్ నాటికి అది 5.25కు చేరింది. కేవలం ఏడాది కాలంలో 1.25% వడ్డీ రేటు తగ్గడం వాణిజ్య బ్యాంకులకు పెద్ద ఊరటగా మారింది. ఆర్బీఐ నుంచి తాము తీసుకునే రుణాల వడ్డీ రేట్లు తగ్గడంతో దానికి అనుగుణంగా బ్యాంకులు తమ వద్ద రుణాలు తీసుకునే వారికి కూడా వడ్డీ రేట్లు తగ్గించడం సాధ్యమవుతుంది. కేవలం కొత్త రుణాలు తీసుకున్న వారికే కాకుండా ఇప్పటికే రుణాలు తీసుకుని ఈఎంఐలు కడుతున్న వారికి కూడా ఇది ఊరటనిచ్చే అంశమే అంటున్నారు ఆర్థికవేత్తలు. డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 5 వరకు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్ల తగ్గింపుకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. The MPC met on the 3rd, 4th and 5th of December to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic conditions and the outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 5.25% with immediate effect. I repeat, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points. ఆర్బీఐ ఇలా రెపో రేటు తగ్గించడం ఈ ఏడాది ఇది 4వ సారి. ఈ ఏడాది జనవరిలో 6.50% వడ్డీ రేటు ఉండేది. ఫిబ్రవరిలో దాన్ని 6.25%కి తగ్గించారు. ఏప్రిల్ నెలలో 6.25 నుంచి 6%కి, జూన్ నెలలో 6 నుంచి 5.50%కి, ఇక డిసెంబర్ నెలలో 5.50 నుంచి 5.25%కి తగ్గించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు ఇచ్చే రుణ రేటును రెపో రేటు అంటారు. ఆర్బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు బ్యాంకులు చౌకైన రుణాలను పొందుతాయి. ఈ ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందిస్తాయి బ్యాంకులు. దీని అర్థం రాబోయే రోజుల్లో గృహ, ఆటో రుణాలు వంటి రుణాలు 0.25% వరకు తగ్గుతాయి. తాజా తగ్గింపు తర్వాత 20 సంవత్సరాల కాలపరిమితి కలిగిన 20 లక్షల రూపాయల రుణంపై ఈఎంఐ ₹310 తగ్గుతుంది. అదేవిధంగా 30 లక్షల రుణంపై ఈఎంఐ ₹465 తగ్గుతుంది. కొత్తవారే కాకుండా ఇప్పటికే ఉన్న కస్టమర్లు కూడా ఈ తగ్గింపు వల్ల ప్రయోజనం పొందుతారు. గృహ డిమాండ్ పెరిగే అవకాశం, రెపో రేటు తగ్గిన తర్వాత బ్యాంకులు గృహ మరియు ఆటో రుణాల వంటి రుణాలపై వడ్డీ రేట్లను కూడా తగ్గిస్తాయి. తక్కువ వడ్డీ రేట్లు గృహ డిమాండ్ను పెంచేస్తాయి. ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తాయి. ఇది రియల్ ఎస్టేట్ రంగం పురోగతికి కూడా దోహదపడుతుందంటున్నారు ఆర్థికవేత్తలు.